అందరికీ నమస్కారం అండి. కర్మఫలాన్ని అనుసరిస్తాము అని అందరూ అంటూ ఉంటారు. అలాంటి కర్మఫలం దేవుడికైనా తప్పదు అనే విషయం గురించి తెలుసుకుందాము. మహాభారత యుద్ధం తర్వాత ద్వారకా మునిగిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మునికి నిష్మరణ సమయం ఆసన్నమైంది. అలాంటి తరుణంలో ఆయన ఎంతో మహిమాన్వితమైన ప్రభాస తీరంలో రావి చెట్టుపై విశ్రమించాడు. ఎడమ పాదాన్ని కుడి తొడపై చేర్చి శయన భంగిమలో ఉన్నారు. ఆ సమయంలో ఒక వేటగాడు సముద్రంలో విసిరిన ముసలం అంటే రోకలి వంటి ఆయుధం చిన్న ముక్కను బాణానికి అమర్చి వేటకు బయలుదేరాడు. దూరం నుంచి శ్రీకృష్ణుడి పాదాన్ని జింక ముఖంలా భ్రమించిన వేటగాడు గురిచూసి బాణం వదిలాడు. తీరా దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుని గ్రహించి ఆందోళన చెందాడు. ఏదో మాయ ఆవహించినందువలనే ఈ మహా అపరాధం జరిగిందని ఆవేదన చెందాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఓదార్చి గత జన్మలో జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. పూర్వజన్మలో నువ్వు కిష్కింధను పాలించిన వాలివి. నేను శ్రీరాముణ్ణి సీతను అపహరించిన వారిని అన్వేషిస్తున్న సమయంలో నీ సోదరుడైన సుగ్రీవుడితో నాకు మైత్రి కలిసిందని, నీ సోదరుడికి నీతో ఉన్న వైరం వల్ల నీతో యుద్ధానికి పాల్పడుతూ సహాయం చేయమని అడగడంతో అంగీకరించాను. ఎదుటివారి బలమంతా నీకు చేరుతుందన్న విషయం తెలుసుకుని నేను ఒక చెట్టు చాటు నుంచి నిన్ను సంహరించానని, దానికి ఫలితమే ఈ జన్మలో నువ్వు కిరాతకుడిగా జన్మించి నా మరణానికి కారణభూతుడయ్యావని, కర్మఫలం అంటే ఇదే అని, అది జన్మ జన్మలకు కొనసాగుతూనే ఉంటుందని అంటాడు. ఇందులో నీ తప్పేమీ లేదు, కర్మఫలం వల్లే ఇలా జరిగింది అంటూ ఓదార్చాడు. అంతేకాకుండా పుణ్యాత్ములకు మాత్రమే లభించే స్వర్గాన్ని కూడా అతడికి ప్రసాదించాడు. భగవంతుడికైనా కర్మఫలం అనుభవించక తప్పదని ఈ ఉదాంతం ద్వారా గ్రహించవచ్చు అంటూ వివరించాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి చీమకైనా అపకారం తలపెట్టకూడదని, ఎవరికి ఏ విధంగానూ రుణపడకూడదని అన్నది మునుల ఉవాచ. లేకుంటే కర్మఫలం అనుభవించాల్సి వస్తుందని, కొందరు గత జన్మలో తమకు రుణపడిన వారే ప్రస్తుతం రుణం తీర్చుకుంటూ ఉంటారని భావిస్తారు. నిజానికి వారు రుణపడ్డారో లేదో కాబట్టి తీసుకున్న దానికి బదులు తీసుకోవాలి. లేదంటే మరు జన్మలో వారి రుణం తీర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకే ఎవరి నుంచైనా ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేసి రుణ విముక్తులు అవ్వాలన్నది పెద్దల మాట. ఇరుగు పొరుగు వారు రుచి చూడమని కూరో పచ్చడో ఇచ్చినా బదులుగా మరేదో ఇవ్వడం వెనకున్న ఆంతర్యం ఇదే. కొందరు అతి చిన్న వయసులోనే మృత్యువాత పడుతూ ఉంటారు. పూర్వజన్మలో చేసిన కర్మాలే అందుకు కారణమని అంటారు. అందుకే కర్మఫలం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని, కర్మానుసారమే మన పనులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అపకారం చేయకుండా ఉండాలని, ఎవరికి రుణపడి ఉండకూడదని అంటారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.